హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. ముందుగా టెక్ అండ్ టూర్స్ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బోనాల పండుగ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేట్, చూసేద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ బోనాల పండగ సందర్భంగా ఇక్కడ చేసిన ఏర్పాట్లను చూస్తూ అదేవిధంగా ఈ బోనాల పండగ గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మట్టి కుండ లేదా ఇత్తడి పాత్రలను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండలను దేవుడి వద్దకైతే తీసుకువెళ్ళి అక్కడ పాలు మరియు బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా కొంచెం కొంచెంగా ఆ కుండలో అయితే నింపుతారు. అది అయిన తర్వాత మరొక చిన్న కుండను తీసుకుని అందులో అన్నం వేసి, పెరుగును వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ పెట్టి ఆ పైన మూత కింద పెట్టి ఆ చిన్న కుండ మీద కూడా ఒక చిన్న ప్రమిది లాంటిది పెట్టి అందులో ఒక దీపాన్ని అయితే వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు తల మీద అయితే పెట్టుకుని దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి అయితే వెళ్ళి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి, ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా బోనాల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకుని వారి దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి బోనాన్ని అయితే సమర్పిస్తారు. మనమైతే ఇక్కడ నుండి కొండాపూర్లో ఉన్న పోచమ్మ అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్గం మధ్యలో ఏ ఆలయాన్ని చూసినా కూడా భక్తులతో కిక్కిరిసి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి కొండాపూర్ అయితే వచ్చేసామండి. ఇక్కడ పోచమ్మ అమ్మవారికి బోనాల్ని సమర్పించడం కోసం ఇక్కడున్న భక్తులందరూ కూడా ఆ బోనాన్ని తలపై మోసుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ చేసిన ఏర్పాట్లను చూస్తూ ఈ బోనాల పండుగ అంటే ఏంటి, అసలు ఈ బోనాల పండుగ ఎలా వచ్చింది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ మాసపు మొదటి ఆదివారం రోజున మొదలైన గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల జాతర ఆషాఢ మాసపు చివరి ఆదివారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడంతో ముగుస్తుంది. ఈ లస్కర్ బోనాలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే జరుపుకుంటారు. ఈ బోనాలు మహంకాళి అమ్మవారిపై కేంద్రీకృతమైన సాంప్రదాయ హిందూ పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ జరుపుకుంటారు. ఇది జూలై లేదా ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఈ పండుగ యొక్క మొదటి మరియు చివరి రోజున ఎల్లమ్మ కోసం ప్రత్యేకమైన పూజలను అయితే నిర్వహిస్తారు. ప్రతిజ్ఞను నెరవేర్చినందుకు దేవతకు కృతజ్ఞతలు తెలిపే పండుగగా కూడా ఈ పండుగ పరిగణించబడుతుంది. అసలు బోనం అనే పదం భోజనం అనే పదం యొక్క సంకోచం. ఇది సంస్కృత అరువు పదం. దీని యొక్క అర్థం తెలుగులో భోజనం లేదా విందు. ఇది మాతృమూర్తికి సమర్పించే నైవేద్యం. స్త్రీలు కొత్త ఇత్తడి లేదా మట్టి కుండలో పాలు మరియు బెల్లం కలిపి వండిన అన్నాన్ని వేపాకులు, పసుపు, వెర్మిలియన్ మరియు కుండపైన వెలిగించిన దీపంతో అలంకరిస్తారు. స్త్రీలు తమ తలపై కుండలను మోసుకుని ఆలయాల మీదుగా ఉన్న అమ్మవారికి పసుపు, వెర్మిలియన్ కంకణాలు మరియు చీరలతో పాటుగా బోనాలను సమర్పిస్తారు. బోనాల్లో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకాలమ్మ వంటి ప్రాంతీయ రూపాల్లో మాతృదేవతల ఆరాధన ఉంటుంది. ఇప్పుడు బోనాల పండగకు గల కారణం ఏంటో తెలుసుకుందాం. ఈ పండుగ యొక్క మూలాన్ని 18వ శతాబ్దానికి పూర్వం హైదరాబాద్ రాష్ట్రంలో గుర్తించవచ్చు. మరియు ఇది రెజిమెంటల్ బజార్ మరియు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలతో ముడిపడి ఉంది. 1813వ సంవత్సరంలో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఇది వేలాది మంది ప్రాణాలను బలిగొంది. దీనికి ముందు మహంకాళేశ్వర రూపంలో ఉన్న ప్రసిద్ధ శివాలయం ఉన్న ఉజ్జయినికి హైదరాబాద్ నుంచి మిలిటరీ బెటాలియన్ని మోహరించారు. హైదరాబాద్కు చెందిన ఈ మిలిటరీ బెటాలియన్కు అంటువ్యాధి తమ మాతృభూమిని తాకిందని వార్త తెలియగానే వారు తమ కుటుంబాల జీవితాలు మరియు భద్రత గురించి భయపడ్డారు. ఉజ్జయినిలో నియమించబడిన సైనికులు మహంకాళి ఆలయంలో మాతృదేవతను ప్రార్థించారు.
ఆ బెటాలియన్ ప్లేగును చంపమని మహంకాళి దేవిని ప్రార్థించిందని, ఆ దేవత అలా చేస్తే వారు ఇంటికి తిరిగి రాగానే నగరంలో మహంకాళి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని చెబుతారు. మహంకాళి దేవి వ్యాధిని నాశనం చేసి తెగులును దూరంగా ఉంచుతుందని నమ్ముతారు. బెటాలియన్ వారి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు వారు ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించారు మరియు వారి ప్రతిజ్ఞను నెరవేర్చడానికి ఒక దేవత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. దీని తర్వాత ఆమెకు బోనాలు అర్పించడం జరిగింది. ఇది తెలంగాణలో చాలామంది ప్రజలు అనుసరించే సాంప్రదాయంగా మారింది. పండుగ యొక్క మూలానికి సంబంధించి ఇతర సంస్కరణలు కూడా ఉన్నాయి. జూన్ చివరి నుండి ఆగస్టు వరకు వచ్చే ఆషాఢ మాసం సమయంలో మహంకాళి దేవి తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చే సమయం ఇది. ఆ పౌరాణిక కథనాన్ని కలిగి ఉంది. ఇది ఈ కాలాన్ని అందించడానికి అత్యంత అనుకూలమైన సమయం. అమ్మవారికి బోనాలు ఈ అభ్యాసం ప్రతి సంవత్సరం సెలవుల కోసం తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చే వివాహిత కుమార్తెకు మరియు ఆమె తల్లిదండ్రులచే ముచ్చటించబడే గొప్ప స్వాగతంతో పోల్చవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆచరణలు చూసుకుంటే జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో బోనాలు ఘనంగా జరుగుతాయి. హైదరాబాద్లో ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయంలో వేడుకలు జరుగుతాయి. రెండవ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ మరియు ఉజ్జయిని మహంకాళి ఆలయం మరియు సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లోని గండిమైసమ్మ ఆలయం మరియు మూడవ ఆదివారం చిలకలగూడ పోచమ్మ మరియు కట్టమైసమ్మ ఆలయం మరియు లాల్ బావాజా వద్ద హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, షాలిబాండ్లోని ముత్యాలమ్మ ఆలయంలో బోనాలు జరుపుకునే ఇతర ఆలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలలో భక్తులు మహంకాళి దర్శనం కోసం తరలివస్తారు. ఆషాఢ మాసంలోని మూడవ ఆదివారం నాడు బోనాల జాతరను జరుపుకుంటారు మరియు తరువాతి సోమవారం రంగం మరియు ఘటం సాగనంపుట ఉత్సవాలు ముగిసే సమయం నాటికి జరుపుకుంటారు. ఘటం రూపంలో అమ్మవారి గృహప్రవేశంగా జరుపుకునే ఎదుర్కోలు అని పిలువబడే హిందూ మాసం ఆషాఢ మొదటి ఆదివారం నాడు పండుగ ప్రారంభమవుతుంది. బోనాలు మోసే స్త్రీలు అమ్మవారి ఆత్మను కలిగి ఉన్నారని నమ్ముతారు మరియు వారు ఆలయం వైపు వెళ్ళినప్పుడు ప్రజలు వారి పాదాలకు నీరు పోసి శాంతింపజేస్తారు. అంటే ఆ అమ్మవారిని ఆత్మనే శాంతింపజేసినట్టుగా నమ్ముతారు. గన్ పౌంట్రీ మరియు కళాసిగూడ వంటి కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో జరుపుకునే నగరంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా శ్రావణ మాసంలో బోనాలు జరుపుకుంటారు. గన్ పౌంట్రీ ముత్యాలమ్మ దేవాలయం దాదాపు 2 శతాబ్దాల నాటి సాంప్రదాయాన్ని కలిగి ఉంది. ఈ సాంప్రదాయం 2 రోజుల పండుగలను కలిగి ఉంటుంది. పండుగ యొక్క మొదటి రోజు వివిధ భక్తుల నుండి దేవతలకు బోనాలు ఇవ్వబడుతుంది. దీనిని తోటల ఊరేగింపులో అని పిలుస్తారు. తర్వాత ఘటం ఊరేగింపు మరియు ఓరి బోనంతో ముగుస్తుంది. భక్తులు రెండవ రోజు రంగం, కళ్ళు, ఘటం, సారె గంప ఊరేగింపు మరియు పోతురాజు వంటి కార్యక్రమాలు జరుపుతాయి. ఘటం ఊరేగింపును పంపడం ద్వారా కార్యక్రమం ముగుస్తుంది. సికింద్రాబాద్ లస్కర్ బోనాల్లోని ప్రముఖ దేవాలయాల్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, శ్రీ గండిమైసమ్మ దేవాలయం, శ్రీ దేవి పోచమ్మ దేవాలయం, శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, శ్రీ పెద్దమ్మ దేవాలయం, శ్రీ డొక్కాలమ్మ దేవాలయం, శ్రీ ముత్యాలమ్మ దేవాలయం మరియు శ్రీ పేనుగుల మల్లన్న దేవాలయం మొదలైనవి ఉన్నాయి. ఈ ఆలయాలలో శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం మరియు శ్రీ దేవి పోచమ్మ దేవాలయం ప్రభుత్వ దేవాలయాలు. ప్రభుత్వ అధికారులు మరియు శాసనసభ్యులు కూడా సందర్శించి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ప్రత్యేక సందర్భాల్లో మహిళలు సాంప్రదాయ చీరలు, ఆభరణాలు మరియు ఇతర ఉపకరణాలు ధరిస్తారు. టీనేజ్ అమ్మాయిలు హాఫ్ చీరలు, లెహంగా, చోళీ మరియు ఆభరణాలు ధరించి సాంప్రదాయకరమైన వేషధారణను వెలికితీస్తారు. కొంతమంది ట్రాన్స్డ్ మహిళలు స్థానిక దేవత గౌరవార్థం డప్పులు, లయబద్ధమైన దరువులతో, బ్యాలెన్సింగ్ కుండలతో నృత్యం చేస్తారు. దుష్టశక్తులను పారద్రోలేందుకు పురాతన కాలంలో ప్రజలు గుడి ముందు మగ గేదెను బలి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు దాని స్థానంలో కోళ్లను బలి ఇస్తున్నారు. ప్రతి భక్తుల సమూహం దేవతకు గౌరవ సూచకంగా తొట్టెలను అందజేస్తారు, అంటే కర్రలతో కూడిన చిన్న రంగురంగుల కాగితాలతో నిర్మాణం. లష్కర్ సికింద్రాబాద్లో జరిగే బోనాల వేడుకలు అత్యంత ప్రముఖమైన బోనాల వేడుకలలో ఒకటి.
ఇప్పుడు పోతురాజు విషయానికి వస్తున్నట్లయితే పురాణాల ప్రకారం పోతురాజు మాతృదేవతల యొక్క సోదరుడు. ఊరేగింపులో అతని పాత్రను చక్కగా కట్టుకున్న ఒట్టి శరీరంతో చిన్నగా బిగుతుగా కప్పబడిన ఎర్రని ధోతిని ధరించి కాళ్లపై గంటలను మరియు అతని శరీరంపై పసుపు మరియు అతని నుదుటిపై వెర్మిలితో అభిషేకం చేస్తారు. అతను ఊరేగింపులో ప్రతిధ్వనించే డ్రమ్స్కు నృత్యం చేస్తాడు. అతను మాతృదేవత మంత్రముగ్ధులను చేసే మహిళా నృత్యకారులను కొరడా దెబ్బలు మరియు పచ్చ వేపాకులు వారి నడుము చుట్టూ కట్టి బాకలు మరియు డప్పులతో ఆలయానికి నడిపిస్తాడు. పోతురాజు ఎల్లప్పుడూ పలహారం బండి అంటే ఊరేగింపు ముందు నృత్యం చేస్తాడు. అతను ఉత్సవాల ప్రారంభకుడిగా మరియు సమాజ రక్షకుడిగా పరిగణించబడ్డాడు. అసలు ఈ బోనాల పండుగ అనేది మాతృదేవతకు సమర్పించే పండుగ మరియు కుటుంబ సభ్యులు మరియు అతిథులతో కుటుంబ సభ్యులు నైవేద్యాన్ని పంచుకుంటారు. గొప్ప నైవేద్యం తరువాత మాంసాహారం కుటుంబ విందు జరుగుతుంది. భోజనం సిద్ధం చేయడానికి ఉపయోగించే మాంసం మేక లేదా కోడి మాంసం. ఇది ఆచారబద్ధంగా వధించబడింది మరియు తరువాత భోజనంగా తీసుకుంటుంది. భూమి దేవత పట్ల అనురాగాన్ని ప్రదర్శించడానికి రైతులు తమకు కావలసిన ఆహారాన్ని తీసుకుని తరువాత తింటారు. కల్లు కార్మికులు తమకు జీవనోపాధి కోసం కళ్ళును కూడా అందిస్తారు. ఏమి అందించాలనే దానిపై ప్రత్యేక లేఖనాల ఆదేశం ప్రకారం సాంప్రదాయ ప్రకారం దేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు. ఇందులో కళ్ళుతో పాటు కోళ్ళు, గొర్రెలు మరియు మేకలు కూడా ఉంటాయి. సమాజ భోజనం కోసం చంపబడిన జంతువులను బలిగా పరిగణిస్తారు. మాతృదేవత మాంసాన్ని నైవేద్యంగా కోరుతుందని రైతు సాంప్రదాయాన్ని సూచించే గ్రంథాల పుస్తకాలు లేవు. ఈ రైతు పండుగ సాంప్రదాయం ఇస్లామిక్ బక్రీద్ సాంప్రదాయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ ఒక మేకను వధించి తినబడుతుంది. పాశ్చాత్య మరియు బ్రాహ్మణ సాహిత్యం పండుగ సమయాల్లో తినే జంతువులను రైతు సాంప్రదాయాల్లో సామూహిక భోజనం కోసం ఋగ్వేద బ్రాహ్మణుల త్యాగాలతో గందరగోళానికి గురిచేస్తుంది. ఇక్కడ జంతువులను అగ్ని పూజారులు చంపుతారు, వినియోగం కోసం కాదు కానీ ఆచారాల కారణం కోసం. అయితే ఆధునికీకరణం మరియు రైతు సాంప్రదాయాలపై ప్రభుత్వ నియంత్రణ రావడంతో ప్రజలు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు మరియు నిమ్మకాయలను మాత్రమే ఉపయోగించేందుకు పరిమితం చేయబడ్డారు. పండుగను జరుపుకునే ప్రాంతంలో పండుగ వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లౌడ్ స్పీకర్లు, జానపద పాటలు మరియు మాతృదేవతకు సంబంధించిన ఇతర పాటలను ప్లే చేస్తారు మరియు వివిధ వేప ఆకులతో అలంకరించబడి కూడా ఉంటాయి. ఇక రంగం కోసం వచ్చినట్లయితే రంగం పండుగ మరుసటి రోజు ఉదయం జరుగుతుంది. ఒక మట్టి కుండ పైన నిలబడిన ఒక స్త్రీ మహంకాళి దేవిని తనపైకి ఆవాహన చేసి ఆచరణ చేస్తుంది. భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకునే భక్తులు రాబోయే సంవత్సరం గురించి తెలుసుకుంటారు. ఊరేగింపు ప్రారంభించే ముందు ఇది జరుగుతుంది. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం మరియు సికింద్రాబాద్లోని ఇతర ప్రధాన దేవాలయాల్లో ప్రస్తుతం ఉన్న ఒరాకిల్ కుమారి ఎరువుల స్వర్ణలత ప్రస్తుతం 6వ తరం ఒరాకిల్. మునుపటి ఒరాకిల్స్లో కుమారక్క, ఆమె ముందు స్వరూప, ఆమె అమ్మమ్మ భాగమ్మ మరియు జోగమ్మ మరియు పోసమ్మతో సహా ఇతర పూర్వీకులు ఉన్నారు. ఇప్పుడు ఘటం గురించి తెలుసుకుందాం. ఘటం ఒక రాగి కుండ మాతృదేవత రూపంలో అలంకరించబడి ఉంటుంది. ఘటాన్ని ఒక పూజారి మోస్తారు. అతను సాంప్రదాయ ధోతిని ధరించి మరియు అతని శరీరం పసుపుతో అద్ది ఉంటుంది. పండుగ యొక్క మొదటి రోజు నుండి నీటిలో నిమజ్జనం చేయబడిన చివరి రోజు వరకు ఘటం ఊరేగింపుగా తీసుకువెళతారు. ఘటం సాధారణంగా డప్పులు కొట్టడంతో పాటు ఉంటుంది. ఘటం నిమజ్జనతో పండుగ ముగుస్తుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం ఘటం ఏనుగుపై ఉంచి ఎక్కిన గుర్రాలు మరియు అక్కన్న మరియు మాదన్నలను వర్ణించే నమూనాలతో ఊరేగింపును నడిపిస్తుంది. ఇది సాయంత్రం ఒక మెరిసే ఊరేగింపుతో ముగుస్తుంది మరియు చాలా ఆడంబరం మరియు ప్రదర్శనతో నయాపూల్ వద్ద ఘటాలను నిమజ్జనం చేస్తుంది.
ఈ ఉత్సవం కార్నివాల్ లాంటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ వేలాది మంది ప్రజలు లాల్ దర్వాజా నుండి నయాపూల్ వరకు ప్రధాన వీధుల్లో వేచి ఉంటారు మరియు అద్భుతంగా మరియు విస్తారంగా లాల్ అలంకరించబడిన ఘట్టాలను వీక్షిస్తారు. యువకులు పోతురాజులతో కలిసి డ్రమ్ బీట్లు మరియు జానపద పాటలకు ప్రత్యేకమైన శైలిలో నృత్యం చేస్తారు మరియు వివిధ పౌరాణిక పాత్రలలో దుస్తులు ధరిస్తారు. సికింద్రాబాద్ నగరం లష్కర్లోని ఘట్టాలలో కర్బలా మైదానంలోని ఉజ్జయిని మహంకాళి మరియు మహాదేవి పోచమ్మ, హెమంబావి వద్ద డొక్కాలమ్మ, కలాసిగూడలోని ముత్యాలమ్మ, నల్లగొట్ల, పాన్ బజార్, చిలకలగూడ, ఉప్పర్ బస్తీ, కర్మిగూడ, రెజిమెంటల్ బజార్ మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు తొట్టెల గురించి తెలుసుకుందాం. బోనాల పండుగలో మరొక భాగం తొట్టెల. దీని ద్వారా తెలంగాణ ప్రజలు దేవతకు ఒక కళాఖండాన్ని సమర్పిస్తారు. ఈ కళాఖండం తొట్టెల అని పిలుస్తారు. వెదురు కర్రలు మరియు రంగురంగుల పారదర్శక కాగితాలతో తయారు చేయబడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి తెలంగాణలో జరిగే బోనాల పండగ మరియు బోనాల పండగ యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ మొబైల్లో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.